వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైకుంఠ ద్వార దర్శనం మోక్షదాయకం. భక్తులతో కిక్కిరిసిన వెంకన్న ఆలయం. ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీనివాసుడు. భూ వివాదంపై ఇరు వర్గాలు ఘర్షణ. కత్తిపేటకు గురైన యువకుడు. అన్నా క్యాంటీన్ను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి. సంవత్సరాల రోడ్డు సమస్యను పరిష్కరించిన టీడీపీ నాయకులు. వార్తలను వివరాలు. గ్రామాల్లో వసతులను మెరుగుపరుస్తున్నట్లు టీడీపీ పుంగనూరు మండల అధ్యక్షులు మాధవరెడ్డి తెలిపారు. మండల పరిధిలోని మొదుగులపల్లి పంచాయతీలో గోకులం షెడ్ ప్రారంభానికి విచ్చేసిన మాధవరెడ్డి పట్టణ అభివృద్ధి కమిటీ సభ్యులు సివిరెడ్డి, ఎంపీడీఓ లీలా మాధవిలు ముఖ్య అతిథులుగా హాజరవగా గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం గోకులం షెడ్లను నిర్మిస్తూ ఉందన్నారు. తర్వాత కుదువూరు గ్రామ రైతులు తమ పొలాల వద్దకు వెళ్లేందుకు సరైన రోడ్డు లేక 15 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకుని వెంటనే రోడ్డుకు మరమ్మతు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మోదుగులపల్లి పంచాయతీ కుదవూరులో పొలాలకు వెళ్ళే దారి చాలా ఇబ్బందిగా ఉంటే రైతులు అందరూ రావడం, ఇట్లా ఈ రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది, వర్షం పడితే పోవడానికి చాలా కష్టంగా ఉందంటే మళ్ళీ ఇప్పటికిప్పుడు బిల్లు ఎప్పుడైనా కానీ బిల్లు అయితే కూడా కానీ కాకంటే కూడా పోనీ అని చెప్పేసి సొంతంగా రోడ్డు పని స్టార్ట్ చేసినాం. ఈరోజు దీన్ని ఖచ్చితంగా 3 కిలోమీటర్ల దాకా వస్తుంది. ఈ 3 కిలోమీటర్లు కంప్లీట్ చేసి ఈ మట్టి రోడ్డుని రోలింగ్ చేయించి మళ్ళీ నెక్స్ట్ గ్రావెల్తో కూడా రోలింగ్ చేసి ఇదంతా పూర్తిగా మల్లా బాబన్న గారి ఆధ్వర్యంలో ఆయన ముందే చెప్పినాడు, ఎలక్షన్ రావడం ముందే ఏ ఊర్లో సమస్య ఉన్నా కానీ ఆ ఊర్లో మనం పోయి కనుక్కొని రైతుల్ని ఏమన్నా వాళ్ళకి ఇబ్బంది ఉంటే కంపల్సరీ తీర్చాలని చెప్పినాడు. దానికోసం అనేసి మనము ఇప్పటికే బడిగిరెడ్డిపల్లిలో అక్కడ రెడీ చేసినాము. ఇక్కడ ఈ కుదువూరు నుంచి ఇది దాదాపు 3 కిలోమీటర్లు చల్లవారిపల్లి వరకు లింక్ రోడ్డు. ఇది చాలా కాలం నుంచి ఉండింది. ఇప్పుడు చాలా పంచాయతీ అయిపోయి దగ్గర 10 సంవత్సరాల నుంచి ఈ రోడ్డును పట్టించుకున్న వాళ్ళు లేరు. దానికనేసి ఈరోజు రోడ్డు స్టార్ట్ చేసినాము. ఖచ్చితంగా ఈ 1 వీక్లోనే ఈ రోడ్డు పూర్తిగా పూర్వం ఎట్లుండిందో ఆ మాదిరి చేసి రెడీ చేస్తామని చెప్పి ఈ పల్లెల సాక్షిగా చెప్తున్నాము. ఈ పల్లెలకు కూడా హామీ ఇస్తున్నాం, చేస్తామని చెప్పి. అర్హత కలిగిన పేదలకు ఇంటి పట్టాలను మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని చిత్తూరు జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి జనార్దన్ డిమాండ్ చేశారు. శుక్రవారం పుంగనూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులకు ఇంటి పట్టాలు ఇవ్వడంతో పాటు 5 లక్షల రూపాయల రుణం ఇవ్వాలన్నారు. నియోజకవర్గంలో 5,000 మందిని గుర్తించామని చెప్పారు. వీరందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇంటి పట్టాలు సిపిఐ 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 సిపిఐ
అర్హులందరికీ ఇంటి పట్టాలు, అర్హులందరికీ ఇంటి పట్టాలు. భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా పట్టణాల్లో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో ఇంటి పట్టాలు లేకుండా, పట్టాలుండి నిర్మాణానికి నోచుకోకుండా ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పేద ప్రజల దగ్గర గత వారం రోజులుగా అర్జీలు సేకరించాం. ఎవరికైతే ఇల్లు అవసరమో, గతంలో ఎప్పుడో 20 సంవత్సరాల ముందు ఇచ్చారు పట్టాలు, కొందరికైతే 40 సంవత్సరాలు, భగత్ సింగ్ కాలంలో అయితే 40 సంవత్సరాల ముందు పట్టాలు ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నో ఖాళీలు వచ్చారు, ఎంతోమంది పేదలు వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారు, పెళ్లిళ్ళైనా కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇంటి పట్టాలు ఇవ్వాలి. దానికి రుణం అనేది, ఇంటి పట్టా అనేది 3 సెంట్లు ఇవ్వాలి, రుణం అనేది 5 lakhs ఇవ్వాలి. ఇస్తే తప్ప ఇల్లు కట్టుకోలేం. కానీ ప్రతి ఒక్క చోట పట్టాలు ఇస్తారు, 1,80,000 రూపాయలు లోన్ ఇస్తారు. ఇబ్బంది కట్టుకోవడానికి మొండిదోళ్ళ దాకా వస్తాయి. వాళ్ళంతా అప్పులు చేసి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రుణం అనేది ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు ఇవ్వాలా, ఇంటి పట్టాకు సంబంధించి 3 సెంట్లు ఇవ్వాలా. ఆ నినాదంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది. పుంగనూరు పట్టణంలో కూడా దాదాపు 5,000 మంది పైన ఉన్నారు పేదలు. మున్సిపల్ వర్కర్స్ కానీ, హమాలీ వర్కర్స్ కానీ, పట్టణ పేదలందరూ బీడీ వర్కర్స్ కానీ, మొత్తం అన్ని కాలనీల్లో కూడా ఈరోజు దాదాపు 5,000 మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మళ్ళీ మనం వచ్చే నెలలో పెద్ద ఎత్తున 5,000 మందిని ఇక్కడ మొబిలైజ్ చేసి ఇదే ఆఫీస్ మీద ముట్టడి చేస్తాం. అందరికి కూడా పట్టాలు ఇచ్చేంత వరకు. పట్టాలు మీరు ఇవ్వకపోతే చుట్టుపక్కల ప్రభుత్వ భూములు ఏమున్నా సరే, దేవాదాయ భూములు కానీ, పరంభోగ భూములు కానీ, ఈరోజు కబ్జా చేసినటువంటి భూములు ఉన్నాయి, మనం ఆక్రమిస్తాం, అక్కడ జెండాలు పాతాం, అందరి పేదలకు పట్టాలు ఇస్తాం, అంతవరకు ఉద్యమం అనేది కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వెంటనే రెవెన్యూ అధికారులు ఖచ్చితంగా పేదలకందరూ కూడా పట్టాలు ఇచ్చేదానికి, రుణం ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల హామీ ఇచ్చింది. ఆయన ఇచ్చిన హామీలో ప్రకారం పడుతున్నాం. మనం కూడా ఈ కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకే ఈరోజు పట్టాలు ఏమంటాం తప్ప మనం కొత్తగా గొంతెమ్మ కోరికలు కోరలేదు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్య పరిష్కారం చేయాలా, లేదంటే మేమే ఆక్రమించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. గ్రామ పరంబోకు భూమి విషయమై ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో ఒకరు కత్తిపోటుకు గురయ్యారు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పుంగనూరు మండలం ఏటవకిలి పంచాయతీ ప్రసన్నయ్య గారిపల్లె సమీపంలోని చింతకాయల పాపన్న బావికి సంబంధించిన 18 సెంట్ల భూమిని కొందరు ఆక్రమించారని ఈ నెల 2వ తేదీన గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం తహసీల్దార్ రాము సర్వేయర్తో భూమిని సర్వే చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత భూమిని ఆధీనంలో ఉంచుకున్న శ్రీనివాసులు కుటుంబ సభ్యులు జగదీష్, శివ, యశోదమ్ములు ఘర్షణకు దిగారు. దీంతో 34 సంవత్సరాల సుబ్రహ్మణ్యం కడుపులో కత్తితో పొడిచారు. వెంటనే గ్రామస్తులు కత్తిపోటుకు గురైన సుబ్రహ్మణ్యాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యం అందించిన డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెండు వర్గాల మధ్య గొడవ జరిగిన ఘటనలో కత్తిపోటుకు గురైన సుబ్రహ్మణ్యం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో వర్గానికి చెందిన శ్రీనివాసులు, జగదీష్, శివ, యశోదమ్ములు ఆసుపత్రి వద్దకు రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆసుపత్రి వద్దకు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. పుంగనూరు పట్టణం పంచాయతీరాజ్ అతిథి గృహం ఆవరణంలో నిర్వహిస్తున్న
అన్నా క్యాంటీన్ను శుక్రవారం మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తనిఖీ చేశారు. భోజనం చేసే వారిని రుచి ఎలా ఉందని అడిగి తెలుసుకుని వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. ఎందుకంటే 10 రూపాయలు తెచ్చి 5 రూపాయలు కాదు సార్, నేను 5 రూపాయలు మళ్ళీ ఊరికి వెళ్ళిపోవాలా. ఎట్లుందమ్మా? బాగుంది కదా. టిఫిన్కి రాలా సరిపోతుందా? అన్నం సరిపోతుంది. ఒకవేళ ఎక్స్ట్రా కావాలంటే మళ్ళీ టోకన్ తీసుకొని మళ్ళీ తీసుకోండి. సరిపోతుంది. మేము పెడితే అన్నం సరిపోతుంది. 12 వచ్చేసి ఈరోజు మాసం ఎట్లా ఉంది? బయట తింటే చూడండి. బయట తింటే ఈ మాత్రం పెడతారు. ఇక్కడైతే మాకు 5 రూపాయలు. మీరు ఫీడ్బ్యాక్ చేసి బాగుంటే బాగుంటుంది, ఉంటే బాగాలేదు మేము మళ్ళీ దాన్ని సరి చేస్తాం. దాంతో మీరు పెట్టేదాంతో 2 తింటాం మేము. ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశం మేరకు పొంగనూరు పట్టణంలో ఉన్నది జెడ్పీ గెస్ట్ హౌస్ కాంపౌండ్లో గల అన్నా క్యాంటీన్ పరిశీలించి ఇక్కడికి భోజనానికి వచ్చిన వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అందరూ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పొంగనూరు పట్టణంలోని త్యాగరాజ స్వామి వారి ఆలయంలో హిందూ ధర్మ దివ్యజ్ఞాన జ్యోతి సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, సాంస్కృతిక కార్యక్రమాలు, కళలు, ఆర్ట్స్ పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం 3 రోజుల పాటు నిర్వహించి శ్రీ వివేకానంద స్వామి జన్మదినం 12వ తేదీ ఆదివారం రోజు పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మరిన్ని ప్రశంసా పత్రాలు అందించడం జరుగుతుందని సంస్థ అధ్యక్షులు వెంకటేష్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఎస్ రాజారెడ్డి పాల్గొని విద్యార్థులకు భవిష్యత్తుపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు నాగరాజు, మణికంఠ, హేమంత్ కుమార్ మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఉండండి అలాగే ఉండండి, అట్లాగే ఉండండి. పిల్లలకు శుభాశీస్సులు. ఇది ఒక శుభదినం. హిందూ సత్య ధర్మ దివ్య జ్ఞాన జ్యోతి అనే ఒక సంస్థను మన వెంకటేష్ గారు ప్రారంభించడం, దాంట్లో మమ్మల్ని కూడా సభ్యులు చేయటం మాకెంతో ఆనందకరం. మీకు మంచి ఇన్స్పిరేషన్ స్పీచ్ ఇచ్చినటువంటి మణికంఠ గారు నాకు తక్కువ పరిచయం, ఈరోజే పరిచయం అయ్యారు. చాలా అద్భుతమైన స్పీచ్తో మిమ్మల్ని బాగా ఇన్స్పిరేషన్ చేశారని నేను అనుకుంటున్నాను. దీంట్లో
పుంగనూరు గంగి గోపాలు గడకడైన చాలు కడవడైన నేని కలుగు పాలు బత్తి కలుగు కూడు పట్టడైన చాలు విప్పలాభిరామ రవేమ నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తలుపు పెలుపు రాదు పట్టడేలు చెడు మధ్యమయ్య చాలగా ఒక్కటి విశ్వదాభిరామ రవేమ అడుపుడెప్పులు బలుపు నారంబరుముగాను సజ్జనుండు బలుపు చల్లగాను కంచు మోగినట్టు కనకంపు మోగున విశ్వదాభిరామ రవేమ అన్ని ధర్మలో అన్నదామే గొప్ప కన్నవారి కంటే గతి లేదు ఎన్న గురి కన్నా ఎక్కువ లేదయా విశ్వదాభిరామ రుణవేమ నీళ్ళలో నమ్మదలు నిగిరి ఏనుగు పట్టు బయట కుక్క చేత భంగపడును సాని బలిమి కాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ చౌడపల్లి మండలం పుదుపట్ల గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వైష్ణవి మాత శుక్రవారం ప్రత్యేక పూజల్ని అందుకుంది. అమ్మవారి మూలవలను అభిషేకించిన అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రూపంలో అమ్మవారిని అలంకరించారు. అమ్మవారిని దర్శించుకున్న మహిళలు భక్తి శ్రద్ధలతో నేతి దీపాలు వెలిగించి వడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా పొంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం వేకువజాము నుంచే వైకుంఠ ద్వార ప్రవేశం ప్రారంభమవగా వేలాది మంది భక్తజనం ఆలయానికి విచ్చేసి ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు పర్యవేక్షించగా సిఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, సర్వ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, మోక్ష ఏకాదశి అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగొచ్చి భక్తులకు దర్శనమిస్తారు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అంటారని పురాణాలు పేర్కొంటున్నాయి. ఏకాదశి అనగా 11, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు మొత్తం కలిపి 11 అని. వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రతదీక్ష పాటించడమే ఏకాదశి అంతరార్థం. సకల సంపద రూపమదేవో పావనములకెల్ల పావనమయము అదివో 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 అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 అది వెంకటాచలమఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అది వెంకటాచలమఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిలమునులకు అదే చూడు అదే మొక్కుడు అదే చూడు అదే మొక్కుడు అదే చూడు అదే నొక్కుడానందమయము అదివో నిత్య నివాసమఖిలమునులకు అదే చూడు అదే నొక్కుడానందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో
శ్రీహరివాసము చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము ముంగిట నల్లదివో మూలనున్న ధనము ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 నమో 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 నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో భవనారద సానుత నమో నమో నారాయణతే నమో నమో భవనారద సానుత నమో నమో నారాయణతే నమో నమో మురహర భవహర ముకుంద మాధవ మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభా మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభా పరమ పురుష భవబంధ విమోచన పరమ పురుష భవబంధ విమోచన పరమ పురుష భవబంధ విమోచన నరమృగ శరీర నమో 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 నరమృగ శరీర
వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా ఎల్లమి కోరిన వరాలిచ్చే దేవుడే ఎల్లమి కోరిన వరాలిచ్చే దేవుడే వాడు అల్లమేల్ మంగ వెంకటాద్రినాథుడే వాడు అల్లమేల్ మంగ వెంకటాద్రినాథుడే వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 ఓం నమో నారాయణాయ 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 గోవింద 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 పొంగనూరు పురవీధుల్లో హరిహరసుతుడైన మణికంఠుడు పుష్ప పల్లకీపై ఊరేగుతూ భక్త జనానికి దర్శనమిచ్చారు. మకర సంక్రాంతికి 5 రోజుల ముందు అయ్యప్ప మాల ధారణ చేసిన స్వాములు ఆలయంలో ఇరుముడులు కట్టుకుని శబరిమలకు వెళ్లే రోజు సాయంత్రం పురవీధుల్లో అయ్యప్ప స్వామి ఉత్సవమూర్తిని ఊరేగింపు చేయడం ఆనవాయితీ. అందులో భాగంగానే యథావిధిగా గురువారం సాయంత్రం అయ్యప్ప స్వామిని ఊరేగించగా భక్తులు దర్శించుకున్నారు. అయ్యప్ప స్వామి శరణ ఘోషలతో పురవీధులు మారుమ్రోగాయి. కేరళ మంగళ వాయిద్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు ఆధ్వర్యంలో ప్రసాద వితరణ జరిగింది.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైకుంఠ ద్వార దర్శనం మోక్షదాయకం. భక్తులతో కిక్కిరిసిన వెంకన్న ఆలయం. ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీనివాసుడు. భూ వివాదంపై ఇరు వర్గాలు ఘర్షణ. కత్తిపేటకు గురైన యువకుడు. అన్నా క్యాంటీన్ పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి. సంవత్సరాల రోడ్డు సమస్యను పరిష్కరించిన టీడీపీ నాయకులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.